సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పొట్ట సైజ్ గురించి అండ్ పొట్ట కిందికి పైకి ఉంటూ ఉంటుంది, కింద పొట్ట పై పొట్ట అంటూ ఉంటారు. సో దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఇలా కింది పొట్ట పై పొట్ట గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ పొట్ట కిందికి ఉంటే బాబు అని, పైకి ఉంటే పాప అని, దాని తర్వాత కొంచెం పెద్దగా కడుపు కనపడితే పాప అని, పొట్ట అస్సలు కనపడకపోతే బాబు అని, ఇలా చాలామంది చాలా అపోహలు ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది, అంటే ప్రతి తల్లికి ఆ టెన్షన్ అనేది ఉంటుంది. సో నేను కూడా అలా టెన్షన్ పడ్డదాన్నే. సో నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేశాను చాలాసార్లు. సో అందులోనే భాగంగా ఈ కింది పొట్ట పై పొట్ట గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం, అండ్ పొట్ట సైజ్ గురించి కూడా తెలుసుకుందాం. సో నాకైతే ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ అప్పుడు పొట్ట ఎక్కువగా కనిపిస్తూ ఉండేది అండ్ పైకి ఉండేదన్నమాట. అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం పొట్ట కిందికి ఉండేది, కిందికి ఉండేసరికి కొంచెం పొట్ట కనిపించడం అనేది తగ్గుతుంది. సో ఇలా ఉండేసరికి నీకు ఫస్ట్ 2 డిఫరెన్సెస్ అనేవి తెలిసాయి కాబట్టి నీకు బాబునే అని చాలామంది అన్నారు. అలానే బాబు అయ్యాడు, కానీ అది రీజన్ అయితే కాదు. కింది పొట్ట ఉండడం వల్ల బాబు అవుతాడనేది అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్లో మనం హెల్దీగా ఉంటాం, అండ్ నా పొట్ట అనేది కూడా ఎక్కువగా సాగలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే చూద్దాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పైకి ఉండేది పొట్ట అండ్ పెద్దగా కనిపిస్తూ ఉండేది. సో ఇలా కనిపించేసరికి ఇంకా ఎందుకు కనిపిస్తూ ఉంటుందంటే మన స్కిన్ అనేది అండ్ లోపల గర్భాశయం అనేది కూడా ఎక్కువగా సాగడం అనేది ఉండదు, కొంచెం చిన్నగా ఉంటాయి అన్నీ కూడా. అలా ఉన్నప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వక ప్లేస్ అనేది అండ్ ఉమ్మనీరు కూడా బాగుంటుంది. సో ఇలా అన్నీ ఉండేసరికి పొట్ట అనేది స్కిన్ సాగకుండా ఉండే టైంకి పైకే కనపడుతూ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం తక్కువ. అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి నాకు స్కిన్ మొత్తం చాలా లూజ్ అయిపోయి అండ్ గర్భాశయం కూడా కొంచెం పెద్దగా అయిపోయి కిందికే కనిపిస్తూ ఉండేదన్నమాట. సో ఇలా మనకి డెలివరీకి మనం వీక్ అవుతూ ఉంటాం ప్రెగ్నెన్సీకి. సో మన వీక్నెస్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది, అండ్ మన స్కిన్ తత్వాన్ని బట్టి కూడా కింది పొట్ట పై పొట్ట అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరికైనా సరే పొట్ట పైకే కనిపిస్తూ ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీలో తగ్గుతుంటుంది అనమాట, కిందికి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి జెండర్ అనేది తెలుసుకోవడం అంత కరెక్ట్గా బాబునే అని గెస్ చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే ఎవరికైనా ఆపోజిట్ జెండర్ ఉంటే మంచిది, కానీ కాకపోతే ఇది నాకు కనిపించిన సిమ్టమ్ అయితే ఇది ఉండేది 100%, నేనే చెప్తున్నా కదా. కాకపోతే అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు, అండ్ మనం అనుకోవడానికి బాబు అని పర్టికులర్గా అనుకోలేమన్నమాట ఈ సిమ్టమ్ చూసి. సో ఇది జస్ట్ మన వీక్నెస్ వల్ల బాడీ డెలివరీకి కొంచెం స్కిన్ అనేది సాగిపోవడం వల్ల ఈ పొట్ట సైజ్ అనేది కొంచెం చిన్నగా కొంచెం డౌన్కి వెళ్ళేసరికి పొట్ట చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఉమ్మనీరు కూడా కొంచెం తక్కువగా ఉంటే, అంటే 8కి బిలో అలా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కింది పొట్టనే అండ్ చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బేబీ గ్రోత్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. బేబీ వెయిట్ చూసుకోండి. సో వెయిట్ బాగుండి పొట్ట చిన్నగా కనపడితే నో ప్రాబ్లం. సో ఇలా పొట్ట సైజ్ అనేది మన బాడీని బట్టి అండ్ హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా పొట్ట అనేది ఎక్కువ కనపడదు. సో మన బాడీని బట్టి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం పొట్టిగా ఉన్నాం అనుకోండి, పొట్ట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నగా పెద్దగా గురించి కూడా చెప్తాను. సో చాలామందికి ఏంటంటే హైట్ పర్సనాలిటీని బట్టి కూడా పొట్ట అనేది అసలు కనపడదు. కానీ ఇది మెయిన్గా జెండర్ తెలుసుకోవడానికి అనేది ఇది ఒక రీజన్ అయితే కాదు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో జెండర్ తెలుసుకోవడం అనేది చాలా కష్టం, అండ్ అన్నీ చూసుకోవాలి, సిమ్టమ్స్ అండ్ స్కాన్ రిపోర్ట్స్. దాని తర్వాత మనకి పొట్ట షేప్ అనేది అయితే కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది, కానీ ఇది మెయిన్ అయితే రీజన్ కాదు. సో కొన్ని చూసుకుంటే మనకి స్కాన్ రిపోర్ట్స్ అండ్ వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేదా చూసుకుంటే తెలుసుకోవచ్చు. కానీ ఇలా స్కాన్ని బట్టి దాని తర్వాత మనము ఇలా పొట్ట సైజుని బట్టి అయితే కరెక్ట్గా తెలుసుకోవడం అనేది తెలియదన్నమాట బాబు అని. సో ప్రెగ్నెన్సీలో నేనేం చెప్పాలనుకున్నానో అంటే నా ప్రెగ్నెన్సీలో ఉన్న రీజన్ అయితే ఇదే అనమాట. సో నేను కొంచెం వీక్గా అయిపోవడం వల్ల పొట్ట అనేది కిందికి వచ్చింది. సో గర్భాశయం అనేది కిందికి ఉండడం వల్ల మనకి పొట్ట సైజ్ అనేది ఎక్కువగా కనపడకుండా ఉందన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఖచ్చితంగా మీరు నిన్నటి వీడియోలో అడిగారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉన్న డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఫస్ట్ పాప ఉంటే మాత్రం బాబు కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.